హాయ్ అండి. సో మనం వీర్యకణాల పరీక్ష ఎలా చేయించుకోవాలి, దానికి ముందు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకుందామా? నేను డాక్టర్ సౌమ్య. సో దీని గురించి నేను చెప్తాను ఇప్పుడు. సో మనం సీమెన్ అనాలిసిస్కి శాంపిల్ ఇవ్వకముందు మనం యూజువల్గా అడ్వైస్ చేసేది అట్లీస్ట్ ఒక 3 to 5 days యాబ్స్టినెన్స్ ఉండాలి. అంటే లాస్ట్ కలిసిన దానికి మీరు శాంపిల్ ఇచ్చేదానికి మధ్యలో ఒక 3 to 5 days అనేది గ్యాప్ ఉండాలి. అప్పుడే మనకి కొత్త స్పర్మ్స్ అనేవి తయారయ్యి మంచి రిజల్ట్స్ అవి బాగా వస్తాయి. అలాగే శాంపిల్ ఎక్కడ ఇస్తే బెటర్, ఇంట్లో కలెక్ట్ చేసుకొని ఇవ్వచ్చా లేదంటే హాస్పిటల్లోనే ఇవ్వాలా అనే డౌట్ ఒకటి ఉంటుంది. సో అదేంటంటే హాస్పిటల్లో ఇస్తే బెటర్ అండి. ఎందుకంటే మీరు వచ్చే దారిలో టెంపరేచర్ చేంజెస్ వల్ల స్పర్మ్స్ అనేవి డ్యామేజ్ అవ్వచ్చు, లేదు అంటే మనం వచ్చే దారిలో ఏదైనా స్పిల్లేజ్ అవ్వచ్చు. సో వీటన్నిటి వల్ల మనకి స్పర్మ్ రిపోర్ట్ కరెక్ట్గా రాకపోవచ్చు. సో హాస్పిటల్లో చేసుకుంటే బెటర్.